ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. మొదటగా ఉదయం సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. మరోవైపు సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ రోజే దీనిపై చర్చిస్తామన్న సంకేతాలు కూడా ఇచ్చింది. కానీ ఇవాల్టి అసెంబ్లీ అజెండాలో ఈ అంశం లేదు. బడ్జెట్ చర్చలు కీలకం కావడంతో అవి ముగిసిన తర్వాత తీర్మానంగా సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత దీనిపై చర్చ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెబుతున్నారు. శ్వేతపత్రంలో గత 10 ఏళ్లలో సాగునీటి రంగంలో ఏం జరిగింది, పెట్టిన ఖర్చు, సాగులోకి వచ్చిన ఆయకట్టుపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులతో పాటు అంతర్రాష్ట్ర నది జలాలు, కృష్ణ జల వివాదం గురించి కూడా అందులో వివరంగా ఉన్నట్లు సమాచారం. 2014 వరకు ఏ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎంత ఆయకట్టుకు నీరందింది, 2014 నుంచి 2023 వరకు చేసిన ఖర్చు ఎంత, సాగులోకి వచ్చిన ఆయకట్టు మాట ఏమిటి అన్న విషయాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 10 గంటలకు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఇటీవల చనిపోయినటువంటి 3 శాసనసభ్యులకు నివాళి అర్పించిన తర్వాత మిగతా చర్చ ప్రారంభం కాబోతుంది. ఇందులో భట్టి విక్రమార్క డిప్యూటీ హోదాలో తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ ని టేబుల్ చేయబోతా ఉన్నారు. మరోవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ ని కొండా సురేఖ టేబుల్ చేయబోతున్నారు. సో దీని తర్వాత జరిగేటువంటి పరిణామాల్లో ప్రధానంగా శాసనసభకు సంబంధించినటువంటి ఒక సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది ముఖ్యమంత్రి నేతృత్వంలో. ప్రధానంగా సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు 2024 కూడా కొత్తగా తీసుకురాబోతా ఉన్నారు. మరోవైపు బిల్లులు చర్చకు పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైన ప్రధానమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. ప్రధాన చర్చకు సంబంధించిన దాంట్లో 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2024 వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ప్రాజెక్టుల నిధుల కేటాయింపు కావచ్చు, ఏవైతే జరిగిందో వాటికి సంబంధించిన అంశంపైన ప్రధానమైన చర్చ జరగాలని చెప్పేసి, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా 2 ఉభయ సభల్లో కూడా ఈ 2 అంశాలపైన చర్చ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తమపై ఆరోపణలు చేసి కేఆర్ఎంబీ కావచ్చు, ప్రాజెక్టుల అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీటిని తిప్పికొట్టేందుకు తాము సంసిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గానే నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ చర్చ అయిపోయిన తర్వాత 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కు ప్రవేశపెట్టినటువంటి అంశం పైన చర్చను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. అనంతరం ఈ సభకు జరిగేటువంటి అంశాలపైన బట్టి రిప్లై ఇచ్చేసి ఆ తర్వాత సభను కొనసాగి రేపటికి వాయిదా వేసే అవకాశం ఉంది. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు కూడా భట్టి విక్రమార్క సమాధానాలు చెప్పనున్నట్టు తెలుస్తుంది. అంతకుముందు నిన్ననే కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగ్ పెట్టి ఏదైతే తమ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ ఎలాంటి ఏదైతే వ్యూహం రచించింది?
అదే ఇప్పుడు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి అంశం పైన చేసేటువంటి ప్రతి ఆరోపణ పైన బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశం పైన తాము తిప్పుకొట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తాము ఏం చేస్తామనేది మాకు మాత్రమే తెలుసు, వాళ్ళకి కనీస అవగాహన లేదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఆ విషయంలో క్లారిటీగా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రాజముద్ర మార్పు కావచ్చు, కొన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించిన మార్పు కావచ్చు, కొన్ని చిహ్నాలకు సంబంధించిన మార్పు ఏదైతే ఉందో వాటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, కేఆర్ఎంపీకి సంబంధించిన ఇష్యూ, అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చకు ప్రభుత్వం సిద్ధమైతే ఏ ఆరోపణ చేసినా తిప్పికొట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టంగా చేసింది. మొన్ననే అటు విద్యుత్ పైన లాస్ట్ అసెంబ్లీలో ఫైనాన్స్ పైన ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చ సందర్భంగా ఏదైతే ఏ తరహాలో ఎదుర్కొన్నామో అదే తరహాలో ఇప్పుడు పెట్టబోయేటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ చేసినా సరే తాము కూడా అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఏ అంశానికైనా భయపడేది లేదు, వాళ్ళు కేవలం ఆరోపణలు మాత్రం చేస్తున్నారు, అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి చర్చ మాత్రం చాలా హాట్ గా జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా. రాజు, ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలని కూడా ప్రశ్నించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా కాంగ్రెస్? ప్రతిపక్షాలను ప్రశ్నించడం కాదు, కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలపైన ప్రధానమంత్రి కార్నర్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కార్నర్ చేయడం అంటే ఈ రోజు సాగునీటి ప్రాజెక్టు అంశం చర్చకు తీసుకుంటే ఎంత అవినీతి జరిగింది, చేసేటువంటి పనులని ఎంత నాణ్యత లోపంగా జరిగినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ప్రస్తావించి వాటిని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అంటే వాళ్ళని డిఫెన్స్ లో పడేయడమే ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన మీకు నీళ్ల పైన అవగాహన లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో దానికి రివర్స్ గా తిప్పికొట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. రేపు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం పైన మొత్తం 119 శాసనసభ్యులను తీసుకొని వెళ్లి ముఖ్యమంత్రితో సహా అక్కడికి వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే. సో దానికి కేసీఆర్ ని కూడా రావాలి, మనం అందరం కలిసే పరిశీలిద్దాం, అందరికి ఒక మీడియా అవగాహన టూర్ పెడతామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారు? మీరు లేదంటే మీరు ఎవరైనా మీరు సూచించిన టైం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైతే వస్తారో ఆ రోజు మీరు చెప్పిన టైంకైనా సరే వెళ్దాము, ఇప్పుడు టైం కుదరకపోతే అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీని ప్రతి అంశంలో కార్నర్ చేసి వాళ్ళని డిఫెన్స్ లో పడేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రాజు, మరోపక్క ఇది ఇరిగేషన్ శాఖపై కూడా ఈరోజు శ్వేతపత్రం ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శ్వేతపత్రంలో ఎలాంటి అంశాలు చేర్చారు? నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ప్రాణాయిత సేవల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రీడిజైన్ పేరు మీద కాళేశ్వరంగా మార్చినటువంటి పరిస్థితి. అటు పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి కూడా అదే తరహాలో మార్పులు చేర్పులు డిజైన్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అటు మేడిగడ్డ, సిందిల్లా, బసవపురం ప్రాజెక్టులు, అదేవిధంగా ఇటు పాలమూరు నాగార్జున కృష్ణానది పైన నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కాస్త గందరగోళంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి తయారు చేసిన డిపిఆర్లన్నీ కూడా మార్చి కేసీఆర్ సొంత డిజైన్ చేశారు. కాబట్టి దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం అంతా విరిగిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎలక్షన్స్ నుంచి కూడా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రాజెక్టులలో అసలు వాస్తవం ఎంత, సాగునీటి ఈ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన భూమి ఎంత, గతంలో ఉన్నటువంటి భూమి ఎంత, ప్రాజెక్టులు జరిగిన అవినీతి ఎంత, చేసిన ఆరోపణలు ఏంటనే అంశాలపైన ప్రధానంగా చేయబోతున్నారు. మరోవైపు కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే డిపిఆర్ లేకుండానే ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రచారం చేశారు. అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ప్రాజెక్టులు ఎంతవరకు సాధ్యమవుతాయి అనే అంశం పైన దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఎందుకు తాత్సారం చేశారు అనే అంశం పైన ఒకవేళ వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసి అన్ని అంశాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే శ్వేతపత్రం ద్వారా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.